గోవిందుడి ప్రవచనాల గురించి ఏదో వచ్చింది ఒకటి మీ దాకా వచ్చిందా? లక్ష్మణ గారిని మాట్లాడే ముందు ఒకసారి మోహన్ రెడ్డి అన్న చిన్నప్పుడు ఏమైనా స్పీకర్ చేశారో ఏంటో తెలియదు కానీ మొత్తం ఊకదంపుడు ఉపన్యాసం తప్ప పాయింట్ ఎక్కడ కూడా పూర్తిగా మాకు రీచ్ అవ్వట్లేదు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్రైనింగ్ ఇచ్చారో అదే చెప్తున్నారో లేకపోతే ఆయన పూర్తిగా ఓన్ గా చెప్తున్నారో తెలియట్లేదు కానీ మాకు పూర్తిగా కొన్ని అర్థం కావట్లేదు. అంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు అనమాట. లక్ష్మణ గారు చెప్పండి సార్. నన్ను మాట్లాడకుండా చేసి నా భాష అర్థం కాకుండా చేసినట్టున్నారే. అదేం లేదు కానీ ఆవిడకి అర్థం కాకపోతే ప్రజలకు అర్థం కాలేదని కాదు కదా, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మాట్లాడండి. అవును సార్, మీకు అర్థం కాకుండానే విజయశేఖర్ రెడ్డి గారు మీకు కౌంటర్లు ఇచ్చారా? మాట్లాడుతున్నారు కదా, ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, మాట్లాడినివ్వండి, మాట్లాడండి. నామాలు అనేవి ఒక పుణ్య పదమైనటువంటి ఒక నామస్మరణంతో ముందుకెళ్తూ ఉంటారు, భక్తిభావంతో మునిగిపోయి ఆ ప్రవచనాలు వింటారు. కానీ ఆ గోవింద నామాలను స్మరణ చేయడం కానీ ఉంటది, నామస్మరణ చేయడం అంటారు. కానీ అలాంటిది ప్యారడీ చేస్తే మన హిందూ సంస్కృతిలో అదంతా కూడా ఒక అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అంటే ఒక పదం పలికేటప్పుడే సరిగా పలకకపోతే అది దేవుని అపహాస్యం చేసినట్టు, లేకపోతే కించపరిచినట్టుగానో, లేకపోతే భక్తిభావం లేనిట్టుగానో చూస్తారు బయట. అలాంటిది ఒక ప్యారడీ విధానంతో మొత్తం తెలియజేసే కార్యక్రమంలో గోవింద నామాల స్మరణ అనేది, నామస్మరణ అనేది తప్పు అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండించడం జరిగిందండి. అది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అన్నది తర్వాత సెకండ్ వాళ్ళ ఇష్టం. కానీ ప్రతి విషయంలోని చూసుకుంటే కనుక ఈ రోజు ప్రతి విషయంలోని వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సీ వెళ్తూ చేస్తున్నటువంటి రచ్చలు చూస్తూ ఉన్నాం. 16,347 మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత దాన్ని స్పోర్ట్స్ కోటాలో అమ్మేసుకున్నారని కొన్ని రోజులమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద మెగా డిఎస్సీ మీద అభ్యర్థులను పిలిపించి వాళ్ళతో మీటింగ్లు పెట్టడాలు, అందులో మహా నిలబడితే కోర్టులో కేసు నిలబడి కూడా అక్కడ ఉన్నటువంటి ఎండి మేడం కూడా చెప్పారు ఏంటంటే మొత్తం 67 కేసులు ఫైల్ అయితే కనుక 9 మంది ఎంతమంది నిలబడ్డారు అన్నది. అది కూడా అవకతవకలు జరిగాయని చెప్తారు. ఎంపిక చేసేటువంటి విధానంలో ఏం జరిగింది అన్నది, అంటే ఎవరు ఎలిజిబిలిటీ అన్నది, అంటే స్టేట్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి అదే సెంట్రల్ కి వెళ్ళేటప్పటికి అది బ్రాంజ్ మెడల్ రావచ్చు, లేకపోతే సిల్వర్ మెడల్ రావచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ గా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మెగా డిఎస్సీ మీద వీళ్ళ రోడ్లకి కాక్రోచ్ పార్టీ అని, లేకపోతే కాక్రోచ్లు మంది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం, అంటే ఢిల్లీలో జరిగినటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. నీటి విధానంలో పూర్తిగా అక్కడ ఎవిడెన్స్ దొరికాయి కాబట్టే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. కానీ ఏపీలో వీళ్ళ సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు కూడా మేము కూడా క్లియర్ గా అడుగుతున్నాం, మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి ఎలా పేపర్ లీక్ అయింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అన్నది అది వైసీపీ బయట పెట్టాలి సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అమ్మేసుకున్నారు పోస్టులు 20,000. అమ్మటి రాంబాబు గారు కానీ కొంతమంది వైసీపీ ఇప్పుడు మోహన్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది, అంటే అమ్మేసుకున్నారు పోస్టులు అమ్మేసుకున్నారని. అమ్మేసుకున్నటువంటి పోస్టులో ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగింది, ఎవరు ఎక్కడి నుంచి ఎలా కొనుక్కున్నారు, ఎలాగా అది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అన్నది కూడా ప్రజలకు వివరణగా చెప్పాలి సార్. అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వీళ్ళ రాజకీయ ఉనికి కోసం పదే మా పార్టీ మీద, మా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ ఉంటే మాత్రం ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఎందుకంటే పదే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్ ఏంటంటే ప్రతి దిక్కున అడుగుతున్నాము. అలాగే ప్రతి డిబేట్ లో కూడా మేము డిబేట్ చేయడానికి ఆధారాలతో పాటు ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ దానికి వీళ్ళకి ఎటువంటి సమాధానం లేదు. అక్కడ లేకుండానే కృష్ణవేణి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు కనబడుతున్నారు, మాట్లాడండి. కృష్ణవేణి గారు నా వాయిస్ వినబడుతుందా? మాకు వినిపిస్తుంది. కృష్ణవేణి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి, మ్యూట్ అయినట్టుంది, అది మీది, మీ వాయిస్ వినబడుతుందా, ఉన్నట్టుండి ఆగిపోయింది. రైట్, మళ్ళీ సెక్రటరీ గారికి రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. శేఖర్ రెడ్డి గారు సార్ మ్యూట్ లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు కాదండి, నేను మాట్లాడబోతూనే మొదలు పెడతాడేమో దుమ్మెత్తి పోయడానికి ఒక ఊహలో ఉన్నాడు మోహన్ రెడ్డి అన్న.
సార్ ఒకటి ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడతాం, ఎవరెవరి పరిస్థితులు బట్టి ఎవరెవరి విధానాలు బట్టి మాట్లాడతాం. దీంట్లో మీ మాటలు మీరు మాట్లాడుతున్నారు, నాది నాకు తప్పదు, ఖచ్చితంగా మాడాల్సిందే. కాబట్టి ఇక్కడ మొహమాటాలు తావలేకుండా మాట్లాడేది డిబేట్. సార్ నేను సింపుల్ గా ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఓటుతో గెలిచారని ఎట్లా గెలిచారు సార్? తండ్రి పేరు చెప్పుకొని నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను, ఆయన హఠాత్తుగా చనిపోయారు, దురదృష్టవశాత్తు ఒక ఉన్నట్టు చనిపోయారు. కాబట్టి నేను ఆయనకు సంబంధించిన సార్ వారసుడిగా నేను రాజకీయాలకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి అని ఆయన కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు. సార్ ఖర్జూర నాయుడు గారు ఏదైతే ఖర్జూర నాయుడు గారి పేరు చెప్పుకోవచ్చు కదా, అది ఏమన్నా మేము చెప్పుకోవద్దని చెప్పామా అని చెప్తున్నారు. సార్ ఉండండి ఉండండి సార్, రెండు మాటలు చెప్తా సార్, అది కూడా చెప్తా, అది కూడా ఆన్సర్ చెప్తా మీకు. సార్ సార్ ఒకటి, రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారిని ముందు పెట్టుకొని రాజకీయాలు ఎదిగిన వ్యక్తి, కానీ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలోని ప్రజలు, దేశంలోని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సార్ రాజారెడ్డి చేసిన గుండాయిజంతో, రౌడీయిజంతో ఏం సార్, అట్లాగే మంగంపేటలో చేసిన దొరతనంతో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పైకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఈ విషయం మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి, మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి. కానీ ఒక స్టూడెంట్ లీడర్ గా యూనివర్సిటీలో ఉంటూ అక్కడ టికెట్ తీసుకొని స్వశక్తితో ఇల్లు తిరిగి మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సార్ అప్పుడు కూడా తన సొంత మేధస్తో రాజశేఖర రెడ్డి గారు సార్ గెలిచింది ఇక్కడ, రాజశేఖర రెడ్డి గారు గెలిచింది ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. తర్వాత అక్కడ ఆ పార్టీని సార్ ఇందిరా కాంగ్రెస్ సార్ జగన్ సార్ నేను ఒకటే మాట చెప్తా, నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అవే క్యాబినెట్ మినిస్టర్, కానీ రాజశేఖర రెడ్డి గారు సహాయ మంత్రి మాత్రమే. మీరు గుర్తుంచుకోవాలి, మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పించినారయ్యా, రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇప్పించింది. అట్లాగే అజయ్ గారికి చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవి ఇప్పించినారు, ముందు రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ స్టేషన్ వారి కుటుంబం ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలా. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా. కానీ సార్ తండ్రి బలం, సార్ తండ్రి చేసే దౌర్జన్యాలు, తండ్రి చేసే అరాచకాలు ఆయన ఒక పక్క బలం. అట్లాగే తమ్ముడు వివేకానంద రెడ్డి గారు సార్ 1996లో ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి మీద ఓడిపోయే పరిస్థితి సార్. 90% మించి విజయశేఖర రెడ్డి గారు ఎస్ టాపిక్ వేరుగా వెళ్తుంది. విజయశేఖర రెడ్డి గారు మీకు ఒక బయట ప్లే అవుతుంది అంబటి రాంబాబు గారిది. ఎస్ విజయశేఖర రెడ్డి గారు ఎలక్షన్ నిబంధన ఉన్నా రైట్ ఆ రోజు ఎంపించుకొని విజయశేఖర రెడ్డి గారు టాపిక్ వేరుగా వెళ్తుంది. అంబటి రాంబాబు గారు డిఎస్సి మీద మాట్లాడారు. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి, సమయం అయిపోతుంది. అంబటి రాంబాబు గారు బయట ప్లే అవుతుంది చూడండి, దాని మీద మాట్లాడి మీరు. దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాము. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్ కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 4:47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో